లింగంపేట నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల మండల కేంద్రమిది. ఇక్కడ 2000 ఆదాయం వచ్చే వ్యాపారి నుంచి లక్షల్లో అమ్మకాలు సాగించే వారి వరకు ప్రతి ఒక్కరి వద్ద డబ్బులెక్కించే యంత్రాలు దర్శనమిస్తాయి. 2000 ఆదాయం వచ్చే వ్యాపారి కూడా 15,000 వెచ్చించి మరీ ఈ యంత్రాలను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే దీని వెనుక తమ ఆదాయాన్ని కాపాడుకోవటంతో పాటు దొంగ నోట్ల ముఠాల ఆట కట్టించాలన్న తాపత్రయం కూడా ఉంది. గత కొంతకాలంగా దొంగ నోట్ల వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది జిల్లాలోని లింగంపేట. కట్టలు తెంచుకున్న నకిలీ నోట్లు వరదలా ప్రవహిస్తుండటంతో ఇక్కడి వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సమీప బ్యాంకులకు వెళ్లి అక్కడి నోట్ల లెక్కింపు యంత్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాపారులంతా కలిసి ఒకే మాట మీద నిలబడి లెక్కింపు మెషిన్లను కొనుగోలు చేశారు. ప్రతి లోటు ఇచ్చేటప్పుడు అందరూ భయపడుతున్నారు. తీసుకోవాలంటే భయమవుతుంది, ఇవ్వాలంటే భయమవుతుంది. మా వ్యాపారస్తులకు ఎవరైనా మేము ఇవ్వంగానే వాళ్ళు తీసుకొచ్చి మాకు 500 లోటు ఇవ్వగానే మేము కూడా జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. ఈ మిషన్ లేనప్పుడు తీసుకొని మామూలుగా ఇట్లా గల్లలు వేసుకుంటే మళ్ళీ మేము ఎవరికైనా ఇస్తే ఇది ప్యాక్ నోట్ అని తెలియంగానే వాళ్ళు చీల్ చేస్తురేమో అని మాకు భయం ఎక్కువ వచ్చేసింది. రాగానే ఆ జాగ్రత్త కొరకు ఈ మిషన్లు తీసుకొచ్చుకొని మేము జాగ్రత్త పడ్డాం. దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ రన్నింగ్ అయినాయి. మేము ఈ ఫేక్ నోట్స్ నుంచి పోయి బయటకు వెళ్ళడానికి ఈ మిషన్స్ వచ్చి నుంచి కొంచెం త్వరితగతిన మాకు ఉపశమనం చెందింది. అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి. ప్రస్తుతం లింగంపేటలో ఏ దుకాణంలో చూసినా ఈ నోట్ల లెక్కింపు యంత్రాలే దర్శనమిస్తున్నాయి. కొనుగోలుదారులు ఇచ్చిన ప్రతి నోటును వ్యాపారులు ముందుగా ఈ యంత్రంలో ఉంచుతారు. నోట్లను లెక్కించే క్రమంలో నకిలీ నోటు ఉంటే వెంటనే మిషన్ లెక్కింపు ఆపేస్తుంది. అంతేకాదు ఎవరిపై అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. అందుకే ఈ యంత్రాలు వచ్చాక తమ ఇబ్బందులు తీరాయంటున్నారు వ్యాపారులు. ప్రతిరోజు దొంగ నోట్లు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇప్పటికి చాలాసార్లు మేము లాస్ అయినవి ఉన్నాయి పోరలు మా పిల్లలు. అయితే దానికోసమని ఈ మిషన్ తీసుకొచ్చిన నుంచి ఇప్పుడైతే ఫేక్ నోట్స్ వస్తలేవు. ఆ మిషన్ గురించి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువే కదా, ఇక మా సేఫ్టీ కొరకు మేము పెట్టుకున్నాం. అది ఇక ముందు భవిష్యత్తులో వస్తే మేము ఏం చేస్తాం మేము గుర్తుపట్టలేం కదా వీటిని. మా జాగ్రత్త కోసం వీటిని మేము మిషన్ పెట్టుకున్నాం. మొత్తానికి నకిలీ నోట్ల బెడద ఎదుర్కొంటున్న ఎందరికో లింగంపేట వ్యాపారులు ఓ పరిష్కారాన్ని చూపారు. ఇదే సమయంలో అధికారులు పోలీసులు కూడా కలిసి వస్తే నకిలీ నోట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.